హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు, ఆపరేషన్ తీసుకెళ్ళినప్పుడు అతను గుర్తొచ్చింది. ఈవిడ ఒక గ్లాస్ పాలు ఇచ్చింది, ఆ రోజు ఇచ్చింది కాబట్టి ఈరోజు నేను డాక్టర్ అవ్వగలిగాను. ఈమె రుణాన్ని ఎలాగైనా తీర్చుకోవాలనే ఉద్దేశంతో 4 లక్షల రూపాయలు అయినటువంటి హాస్పిటల్ బిల్, ఆ బిల్లును చూసిన తర్వాత ఆమెను చూసి అంటాడు, బాబు 4 లక్షల నా దగ్గర లేదు కదయ్యా, మరి నాకు ఆపరేషన్ చేసినావంటే అప్పుడు ఆ గ్లాసు పాలు ఇచ్చి, ఇదిగోమ్మా ఆ 4 లక్షలకి గ్లాస్ పాలు సరిపోయింది అంటాడు. ఈ గ్లాస్ పాల నేనెప్పుడు ఇచ్చాను బాబు నీకంటే, నేను చదువుకున్న రోజుల్లో ఒంటరిగా వస్తున్నప్పుడు అమ్మా కాలు జారి కింద పడిపోయాను, కళ్ళు తిరిగిపోయింది, ఆకలి తల్లాడుతున్న సమయంలో అప్పుడు ఒక గ్లాస్ పాలు ఇచ్చావు. ఆ పాలు తాగి బ్రతికి ఈ రోజు నేను డాక్టర్ అయ్యాను. ఇదిగో ఆ రోజున పాలు ఇవ్వలేదంటే ఈ రోజు నేను డాక్టర్ని కాలేను కదా. అందుకోసమని ఆ రుణాన్ని ఎలాగైనా తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు నేను బిల్లు తీసుకోవట్లేదు అన్నారు. కొత్త చప్పట్లు గట్టిగా వస్తాయి. పరిశుద్ధ గ్రంథములు యెషయా గ్రంథం 66:13 వచనంలో ఈ మాట అంటుందండి, ఒకని తల్లి మనను ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును, యెరూషలేములోనే మీరు ఆదరించబడిదురు అని అర్థం. అంటే ప్రభు చెప్తున్నాడు, ఒక తల్లి తనను ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములోనే అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని సన్నిధిలో, దేవుని కృపలో నేను మిమ్మల్ని ఆదరిస్తానని అర్థం. కాబట్టి మనం మేలు చేయడం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. కానీ అల్పుడైన ఒకడికి గ్లాసుడు మంచు నిలిస్తే పరలోక రాజ్యంలో పలకం అధికమగునని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూశారు కదా, చాలా మంది చూస్తూ వెళ్ళిపోయారు. కానీ ఆ ఒక్క ఆవిడ గ్లాసుడు పాలు ఇచ్చినందుకు ఆ దేవుడు ఆమె ఎంతగా హెచ్చించాడు, రుణం తెచ్చుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. సో గ్లాసుడు పాలకే రుణం తెచ్చుకోలేదంటే, ఇప్పుడు నువ్వు నేను చేసిన పాపాల నిమిత్తం యేసు ప్రభు తన చివరి రక్త బొట్టును కూడా చిందించేశాడు కదా. తనకంటూ ఒక డ్రాప్ రక్తం కూడా శరీరం లేదండి సార్ గారు, ఒక డ్రాప్ రక్తం కూడా శరీరంలో లేదు. పూర్తిగా కట్ చేసి నీ కొరకు నా కొరకు చనిపోయినాడు. మన పాపాల నుంచి విమోచించడానికి అని చనిపోయాడు కదా. గ్లాసుడు పాలకి అంత రుణాన్ని తెచ్చుకుంటే నీ పాపం కొరకు నా పాపం కొరకు ప్రాణం పెట్టిన దేవాది దేవునికి ఏమిచ్చి రుణం తెచ్చుకోగలమండి? జీవిత కాలం అంతా దేవుని స్తుతిస్తే చాలు, ఆయన స్వంత రక్షకుడిగా అంగీకరిస్తే చాలు, అదే నువ్వు రుణాన్ని తెచ్చుకున్నట్టు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆదరించి దీవించి ఆశ్రయించున్నగాక. కాబట్టి నేను ఒకరే కదా, మేము ఒక్కళ్ళమే కదా అని భయపడాల్సిన అవసరం లేదు. అయ్యో నన్ను దూషిస్తున్నారే, అవమానిస్తున్న భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి రోగమైనా, ఎటువంటి కష్టాలైనా, ఎన్నింటి కన్యలైనా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను సృష్టించిన దేవాతి దేవుడు ఒక తల్లి వలె ఆదరించడానికి ఎప్పుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఒక తల్లి మరిచిన నేను మిమ్మల్ని మరువను అని చెప్పిన మహోన్నతుడైన దేవుడు యేసు ప్రభుల వారు. కాబట్టి అంత మంచి దేవుడు చక్కటి స్క్రిప్ట్ను చూశారు. దీని ద్వారా ఏదో పిల్లలు నాట్యం ఆడారని కాదు, కానీ ఇందులోని సారాంశాన్ని గ్రహించి మీరు మేలు పొందాలనే ఉద్దేశంతో పిల్లలకి ఎంతో ఆసక్తితో నేర్పించి మీ దగ్గర ఇలాంటి ప్రోగ్రాం చేయించడానికి దేవుడే జ్ఞానం ఇచ్చి నడిపించాడండి. ఇది ఒక మేమేదో ఘనత పొందాలని, పేరు పొందాలని కాదు, కానీ ఎలాగైనా సరే సత్యాన్ని మీ ముందు పెట్టాలనే ఉద్దేశంతో ఎంత ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా. చివరిగా ఒకే ఒక పాట, ఒక అమ్మాయి మాత్రమే ఇప్పుడు వచ్చి పాట అయిపోయిందా అమ్మది?